నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనో నీ కిరీటము నపరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. హల్లెలూయా. మొన్న ఎక్కడో కానీ ఆలకిచ్చాను నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నారంటే పాస్ట్ గారు స్టేజ్ మీద. హల్లెలూయా. ఇలా త్వరగా వచ్చానంటే మామూలుగా వాకింగ్ చెప్తున్నారు అనుకున్నారంట. ఈ లోపున ఆయన ఎదుర్కొంటా ఉన్న మనిషి మీద పడిపోయాడంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను కాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనో నీ కిరీటం నాపరించుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులో మనం ఓర్చుకుంటే మనకి కిరీటం ఉంది. హల్లెలూయా. మనం జయించగలిగితే మనకే కిరీటం ఉంది. హల్లెలూయా. జీవ కిరీటం ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. మనకి పొందాల్సిన కిరీటము నిరీక్షణలో ఉంది కాబట్టి దాన్ని పొందుకోవాలంటే యేసు ప్రభు ఇచ్చే ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే హల్లెలూయా మొట్టమొదట మనం సిద్ధపడాలి. హల్లెలూయా. మనకి దేవుడు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అజాగరూకులుగా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథం అంటే బైబిల్లోనే లాస్ట్ అధ్యాయం. సత్యశరీరము పుస్తకాలు అప్పుడే పుస్తకాలు సత్యశరీరెడ్డి స్కూల్ అయిపోయింది అనుకున్నారెడ్డి. హల్లెలూయా. శివరాధ్యాయం ఎంత సింపుల్గా ఉంది చూసారా. ఎక్కడికి ఎదుర్కోకుండా శివరాధ్యాయానికి వెళ్ళిపోండి. ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోయి అక్కడ 3వ అధ్యాయం 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనో నీ కిరీటము నపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ కిరీటము పోకుండా ఉండాలంటే అప్పటి వరకు లైన్లో నిలబడతాం కదండి మనం. అప్పటి వరకు లైన్లో నిలబడినప్పుడు హల్లెలూయా కరెక్ట్గా మన సమయం వచ్చేటప్పటికి మనకి ఇసుకొచ్చేసి మనం ఏం చేస్తామంట, ఇంక నేను నిలబడలేనులే, రేపు వస్తానని వెళ్ళిపోతావు. ఈ లోపున నీ పక్కన ఉన్నవాడు హల్లెలూయా ఛాన్స్ వచ్చేద్ది. హల్లెలూయా. కాబట్టి దేవుళ్ళో ఉన్న వాళ్ళకి హల్లెలూయా దేవుడు అప్పగించిన వాటిని కాపాడుకోవాలి. నాకేమిచ్చాడు? సంఘాలు ఇచ్చాడు, చర్చ్ ఇచ్చాడు. పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. హల్లెలూయా. ఇగో దీని మీద ద్వారాలు తెరుస్తున్నాను, ఎవడో మూయలేడు. హల్లెలూయా. కాబట్టి పేతురు నా సంఘాన్ని ఈ మీద కడుతున్నానని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి హల్లెలూయా. అలాగే రక్షణ ఇచ్చాడు, మనకి విశ్వాసం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిందా. కాబట్టి నువ్వు నీ కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటేనే, లేకపోతే నీ యొక్క కిరీటం ఇంకోటి అపహరించేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఒకటికి 5 తలాంతులు, ఒకటి 2 తలాంతులు, ఒకటికి 1 తలాంతు. ఇప్పుడు లాస్ట్ వాడు వచ్చాడు కదా, లాస్ట్ వాడు ఆడికి కిరీటం పోయిందా లేదా? ఆడు ఏమి సంపాదించలేదు, వడ్డీ వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఆడు గొయ్యి తీసి కప్పెట్టి తిరగేసి ఏమన్నాడు యేసు ప్రభుని, నువ్వు ఇత్తని చాట కోస్తావు అని, పోయిన చోట నువ్వు కూర్చుకుంటావు అని మళ్ళీ రివర్స్లో మాట్లాడితే, ఆడి దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్న తలాంతుని తీసుకెళ్ళి ఏమన్నాడు, 10 తలాంతులకు ఇచ్చేయమన్నాడు. వీడికి కిరీటం ఎవరెట్టి పోయాడు. హల్లెలూయా. కాబట్టి ఒక కుటుంబం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఒక భార్యను, ఒక బిడ్డల్ని, హల్లెలూయా, ఒక ఇంటిని దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు సంఘం ఇచ్చాడు. నా బాధ్యత ఏంటి? మీకోసం ప్రార్థన చేయాలి. నేను ఈ సంఘంలో నేను వాక్యం చెప్పాలి, నిదానంగా ఉండాలి నేను. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, దేవుడు అందరికీ అనేక బాధ్యతలు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ బాధ్యతల్లో మనం ఎలాగుంటున్నాం? నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుంది? హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. దేవుని స్తోత్రం. మొదటిది, యాకోబుకి దేవుడు ఏమి ఇచ్చాడంటే ప్రార్థనా జీవితం ఇచ్చాడు. హల్లెలూయా. యాకోబు మంచి ప్రార్థనాపరుడు. హల్లెలూయా. అయితే యాకోబు హల్లెలూయా ఆదికాండం 32వ అధ్యాయం హల్లెలూయా 28-29 చదవండి. ఆదికాండం మళ్ళీ మొదటి దాంట్లోకి వచ్చాం, మనం చివరికి వెళ్ళాం. మళ్ళీ ఆదికాండం అంటే ఎక్కడ మొదటిది ఫస్ట్కి వచ్చాయండి. హల్లెలూయా. వచ్చేసి అక్కడ 32వ అధ్యాయం తీసి 28-29 చూడండి. మీరు అంత బేగ తీస్తే అంత బేగ ఇంటికి వెళ్తారు. అదే మీరు అది అక్కడి నుంచి చదివితే
అది ఎక్కడి నుంచి చదవాలి చెప్పిన 22 అధ్యాయం నుంచి చదవాలి. హల్లెలూయా. 22వ వచనం నుంచి చదివితే తనకున్నటువంటి భార్యల్ని, తనకున్నటువంటి యావదాస్తిని, ఐశ్వర్యాన్ని పంపించేసి ఏరు అందరినీ దాటిచ్చేసి ఒక్కడే ఉండిపోయి రాత్రంతా దేవుడితో పెనుగులాడుతాడు. హల్లెలూయా. యాకోబు గెలవడానికి కారణం ఏంటి తెలుసా? అన్ని బాధల మధ్యన యాకోబు గెలవడం. హల్లెలూయా. మామగారులతో పోరు, బామ్మర్దులతో పోరు, యాకోబుకి కొడుకులతో పోరు, కూతురుతో పోరు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితోటి మనశ్శాంతి లేదు అతనికి. అన్నగారితో పోరు. హల్లెలూయా. అన్ని సమస్యలే. కానీ ప్రార్థనా జీవితం. హల్లెలూయా. తన తట్టి తనకి ప్రత్యక్షమై తను బలపరిచిన దేవుణ్ణి అతను మర్చిపోలేదు. హల్లెలూయా. తనకు తోడై ఉన్న దేవుణ్ణి మర్చిపోకుండా ప్రార్థనా జీవితం వదులుకోలేదు. హల్లెలూయా. మన కొంచెం బలహీనంగా ఉంటే మనం వెంటనే ప్రార్థన మానేస్తాం. హల్లెలూయా. తెల్లవారుజామున ప్రార్థన చేయమంటారు. ఎందుకు చేయమంటారు? హల్లెలూయా. మన పనులు ఉంటాయి. ఎప్పటి నుంచి 6-5 మన పనులన్నీ బిగిన్ అయిపోతాయి. ప్రార్థన తెల్లవారుజామున ప్రార్థన అయితే మనకి ఏ పనులు ఉండవు కాబట్టి కమ్ము చేసుకుంటాం. అప్పుడు ప్రార్థనే పని కాబట్టి ప్రార్థన చేసుకుంటాం. అన్ని పనుల్లోకి వెళ్ళే తర్వాత ప్రార్థనలోకి వెళ్ళలేం. హల్లెలూయా. కానీ ఇతను రాత్రి అంతా కూడా ఏం చేయడంట? పెనుగులాడాడంట దేవుడితో. రాత్రి అంతా దేవుడితో పెనుగులాడాడంట. మనకు ఒక ఆల్నైట్ ప్రార్థన ఉందా? ఒక ఆల్నైట్ ప్రార్థన పెడతానంటే ఎంతమంది వస్తారో చేతులు చూపించండి. ఆల్నైట్ ప్రార్థన 12 గంటల వరకు పాస్టమ్మ గారు మనం అందరం కలిసి. హల్లెలూయా. 3 గంటలకు రా, ఇక్కడ ఎవరు ఉండరు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనా జీవితం పోగొట్టుకోలేదు కాబట్టి అతనికి ఉన్న కష్టాలన్నింటిలోంచి విడిపించబడ్డాడు. కాబట్టి దయచేసి చూడండి. హల్లెలూయా. ఎస్తేరమ్మ చూడడానికి ఎంతో సుందరవతి అంట, ఎంతో అందగత్తి. హల్లెలూయా. హల్లెలూయా. అయినా సరే తన పినతండ్రి ఎవరో మొద్దుకయ్యే దత్తత తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఎలా ఉందో తర్వాత ఆ విధేయతను బట్టి ఆవిడే రాణి అయిపోయింది. హల్లెలూయా. కిరీటకం పెట్టారు ఆవిడికి. హల్లెలూయా. కిరీటకం పెట్టారు. ఆవిడ విధేయతలు ఎక్కడ తేడా రాలేదు. రాణి అయినప్పుడు ఎలాగుందో, రాణి అవ్వకముందు ఎలాగుందో, రాణి అయిన తర్వాత అలాగే ఉంది ఆవిడ. హల్లెలూయా. హల్లెలూయా. ఆవిడ మీరు ఎస్తేరు 2వ అధ్యాయంలోకి వెళ్తే కనపడుతుంది. హల్లెలూయా. అప్పుడు తీస్తే అరగంట పడుతుంది. నేను ఇప్పుడు వద్దులే, ఇంటికి వెళ్ళినారు తీసుకోండి. హల్లెలూయా. ఆవిడ సుందరవతి, విధేయురాలు. హల్లెలూయా. దేవుడిచ్చిన దానికి కాపాల్చిన మాట చెప్పాడంట. మన యొక్క యోధ వంశాన్ని నువ్వు ఎవరికి చెప్పొద్దు. మన జనాన్ని కానీ మన యొక్క యోధ మతాన్ని కానీ ఎవరికి చెప్పొద్దు అంటే ఆవిడ అలాగా ఎవరితో చెప్పుకుంటానే అలాగే ఉండాలి. హల్లెలూయా. దేవుడు చెప్పిన దాన్ని పాటించింది. యూదురాలని చెప్పలేదు ఆవిడ. యూదురాలని చెప్తే అక్కడ చంపేస్తారు. హల్లెలూయా. సమయం చూసుకొని ప్రార్థించగా యూదులందరికీ ఆశీర్వాదకరంగా మార్చేసాడు ఆవిడ. యూదులందరికీ కష్టం వచ్చింది. హల్లెలూయా. మొద్దుగా అంటే నమస్కారం పెట్టలేదంట. అందుకని అక్కడ ఒక కోపం వచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా నమస్కారం చెప్పకపోతే కోపాలు రావడాలేటో ఈ మధ్యన. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మొద్దుకాయ నమ్మకత్వం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. విశ్వాసపాత్రుడు. చెరలో ఉన్నా సరే దేవుడి యొక్క నియమాలు వదలలేదు. మనం ఏ ఎండగా గొడుగు పడతాం. నిన్న ఒక ఆవిడ ఒక పెద్దల భోజనానికి వెళ్ళాం. అనుకోకుండా పెద్దల భోజనం, అనుకోకుండా ఎడగాను పెద్ద భోజనం ఉంటుందా? నాకు ఉంటుంది. హల్లెలూయా. అందులో పెద్దల భోజనం తీసుకెళ్ళారు అనుకోకుండా. నన్ను ఎక్కడికి వెళ్తాను నాకే తెలుస్తలేదు రోజుకి నేను. హల్లెలూయా. అప్పటికప్పుడే ఇది కొంచెం ఒక్క ఉందన్న దగ్గర తెగిపోయిన చూడు వచ్చేయమన్నాడు అతను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇలాగొచ్చానండి అంటే లేదు పర్లేదు అతని పని కదా అని తీసుకెళ్ళి. అదే దేవుడు అతనైతే వస్తాడు అలాగా తీసుకెళ్ళారు. హల్లెలూయా. వెళ్ళిపోతే అక్కడ పెద్దల భోజనాలు అక్కడ మళ్ళీ ఉండవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన అక్కడ ఒక ఆవిడ దేవుని నమ్ముకున్నా పెట్టిందంట. ఎలాగ మన అన్నపూర్ణలాగా ఉంది అక్కడ ఒక ఆవిడ. అక్కడ చిన్న బొట్టు పెట్టుకుంది. నేను కుంకుమ బొట్టు పెట్టుకోనండి. ఆమె నేను దేవుడిని నమ్మేనండి. ఆమె ఏదో పెట్టుకున్నాం కదా మొత్తానికి. హల్లెలూయా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. రక్షణ అందరికీ ఉందా? దేవుడు ఏసై పాదాలు అందరికీ దొరికేస్తాయా? ఇచ్చిన దాన్ని కాపాడుకో ఉండాలి కదా. మనం ఎక్కడ పడితే అక్కడ నాటకాలు ఆడుకుంటున్నాం మనం. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. యోసేపు గురించి తెలుసుకుంటే
యోసేపు నమ్మకస్తుడు. పోతీఫరు అన్నీ తనకు ఉన్నటువంటి భార్యను తప్ప అన్నీ ఇచ్చేసాడంట. నువ్వు చూసుకోరా బాబు, నువ్వు నమ్మకస్తుడివి. ఎంత నమ్మకస్తుడండి బాబు, ఎంత మంచోడండి యోసేపు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాదు. నువ్వు అన్ని ఇల్లు పొలం అన్నీ అతను పరం చేశాడు. తన భార్యను ఒకటి అప్పచెప్పలేదంట. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాదు. ఆ భార్య మళ్ళీ దానికి తోడంట ఆవిడ వేధించేదంట, నీతో నన్ను ఉండనిమ్మని. అలాంటి అవకాశం ఉన్నప్పుడు కూడా యోసేపు ఏం చేశాడో తెలుసండి. హల్లెలూయా, ఇతరులకి ఎంచుకొని పారిపోయాడంట. హల్లెలూయా, ఒక మాట అన్నాడంట, నీ భర్త అన్నీ అప్పచెప్పాడు నిన్ను తప్ప, నేను ఇంత దుర్మార్గం పని, ఇంత పాపం పని దేవుడు ఎదుర్కొంటే నేను ఎలా చేయను అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, ఎంత నమ్మకస్తుడండి. చెరసాల్లో ఉన్న అతను నమ్మకస్తుడే. అందుకనే దేవుడు అతను ఏం చేశాడు, ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. గుర్రం మీద తిప్పించాడు, ఉంగరం పెట్టాడు, రాజు పేరు మార్చాడు. హల్లెలూయా, మొర్దెకై కూడా అంతే, దేవుళ్ళలో నిష్టగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, దేవుడు ఇచ్చింది పాడు చేసుకోలేదు కాబట్టి విశ్వాసం పాడు చేసుకోకూడదు. నేను ఈ ప్రభువుని నమ్ముకుంటున్నాను, పౌలు భక్తుని అంటాడు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నిత్య జీవం చేపట్టాను. హల్లెలూయా, మంచి పోరాటం పోరాడాను. హల్లెలూయా, దేవుని మహిమ కలిగింది. ఇది ఒక విశ్వాస పొరిగింది. చీటికి మాటికి బయటకు వచ్చేస్తే కుదరదు. ఏసై పరిశుద్ధ రక్తం తాకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే శాపాలు పాలైపోతాం. హల్లెలూయా, ఇందులో ఒక లైన్ ఇది. హల్లెలూయా, కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, అందుకని హల్లెలూయా, యోసేపు కూడా కిరీటం దొరికింది, మొర్దెకై కూడా కిరీటం దొరికింది, దానియేలు కూడా కిరీటం దొరికింది, ఎస్తేరమ్మ కూడా కిరీటం దొరికింది. దేవుళ్ళో ఉండడం వల్ల ఎవరైనా పాడైపోయారా? హల్లెలూయా, వాళ్ళకు ఉన్నదాన్ని కాపాడుకున్నారు వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారండి, రాణని చేపు ఒకలాగా ఉంటారు, రాణి అవ్వనని చేపు, రాజు అయినని చేపు ఒకలాగా ఉంటారు. హల్లెలూయా, తర్వాత మారిపోతారు. మారిపోయి ఏం చేస్తారు, అప్పటి వరకు విలేజ్లో సేవ చేస్తున్నాం మనం. ఇప్పుడు దేవుడు బాగా డబ్బులు ఇచ్చాడని రామిండి వెళ్ళిపోయి పిల్లలు చదివించుకుంటే దేవుడు చూస్తారా? దేవుడు చూడట. ఈ పల్లెటూరులో సేవ చేస్తున్నానని కదా నన్ను దేవుడు ఎంత దీవించాడు. ఇప్పుడు పిల్లల చదువుల గురించి నేను రామిండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ దేవుడు చూడ్డా పైనుంచి లెక్కలు అడగట. ఎవరన్నా అంతే. అప్పుడు ఎలా ఉన్నాను, ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నాను, ఇక్కడ ఏమీ లేనప్పుడు బస్సు గురించి ఇక్కడ ఎదురు చూసేవాడినా. హల్లెలూయా, ఆ రోజు నేను సేవ చేస్తాను. మళ్ళీ మారిపోకూడదు కదా, నేనే మారిపోకూడదు, మీరు అందరూ మారిపోకూడదు. హల్లెలూయా, ఎవరో మారకూడదు. హల్లెలూయా, కాబట్టి దయచేసి ఒక చిన్న మాట. మనోహర్ అని ఒక ఆయన ఉన్నాడంట, వాళ్ళ ఆవిడ గుడ్రాలంట. దేవుడు ఆవిడకి ప్రత్యక్షమయ్యి, అమ్మ నీకు పెట్టినట్టున్నాను. అతడు పుట్టిన కాడి నుంచి నజీరుడు, అంటే దేవుడు వ్రతం పూనుకున్నవాడు. అతని గడ్డ మీద కానీ తల మీద కానీ ఎప్పుడు షవరకత్తి రాకూడదు. ఆవిడ ద్రాక్షరసం సంబంధించింది, ఆవిడ కిస్మిస్ పళ్ళే కానీ, ద్రాక్ష పళ్ళే కానీ, మొందే కానీ, మద్యం కానీ, ఏది కూడా బ్రాందీ కానీ ఏది తాగకూడదు. హల్లెలూయా, ఏ ద్రాక్షరసం తాగకూడదు ఆవిడ. అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు ఆవిడ. నేను ఒక బిడ్డనెత్తున్నాను, అతను బలవంతుడిగా పుడతాడు అని దేవుడు చెప్తే నిజంగానే ఆవిడకి అలాంటి బిడ్డ పుట్టాడు. నజీరుడు. దేవుడు ఏం చెప్పాడు, అపవిత్రమైనది ఏది ముట్టకూడదు, తాగకూడదు, ద్రాక్ష రసానికి సంబంధించింది ఏది తాగకూడదు, ముట్టకూడదు, తినకూడదు, సౌరొక్క ఎనడ కూడా రాకూడదు. అంటే అతను ఏం చేశాడండి, హల్లెలూయా, దేవుడు అన్నట్టుగానే దేవుడు పెట్టనిచ్చాడు. అతనికి ఎంత బలమో తెలుసండి. సింహాన్ని అంట మేకని చంపినట్టు చంపించాడు. మేకని చంపినంత ఈజీగా సింహం లోపడుతుందా అంటే అతనికి ఎంత బలం ఉందంటారు? హల్లెలూయా, మేకని చంపినట్టు చంపేశాడంట. ఇంకా 300 నక్కలను పట్టుకొని దాని తోక ఎదురెదురుగా తోకలు కట్టేసి ఫిలిష్తీయుల పొలాల్లో వదిలేసాడంట, గోధుమ తోటలకు. హల్లెలూయా, 300 నక్క చూస్తేనే కనపడం. ఇక్కడ నక్క అరిస్తేనే రాత్రి మాటలు నిద్రపడుతుంది మనకి. హల్లెలూయా, అలాంటి నక్కలు కలిపి పొలాలు ఎదురెదురుగా తోకలకి అగ్గి కట్టి పంపించాడంట. హల్లెలూయా, అతను ఇంకెంత బలవంతుడంటే గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇంటికాడ ఏం చెప్పరు, కొంతమంది ఇంటికాడ ఏం చెప్పరు. హల్లెలూయా, సింహాన్ని చంపాడు వాళ్ళ అమ్మాయితో చెప్పలేదు. అది తిరిగి వస్తున్నప్పుడు తేనె పుట్టిందంట అందులో. అది తిన్నాడు, వాళ్ళ అమ్మకెట్టాడు, నాన్నకెట్టాడు, కానీ అది ఎక్కడ వచ్చిందో చెప్పలేదు. తిమ్నాథ్ అనే ఊరు వెళ్ళాడు, అక్కడ ఫిలిష్తీయుల అమ్మాయిని ప్రేమించాడు, మోహించాడు. దారిలో అన్నీ ఇలాంటి పనులు వేస్తున్నాడు. దేవుడే చెప్పాడు, అపవిత్రమైందని దేన్ని నువ్వు తినకూడదు అన్నాడు. సున్నత లేని వాళ్ళని ప్రేమించాడు.
హల్లెలూయా. రక్షణ తీసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి కదా. ఏం చేయడు మనవాడు? హల్లెలూయా. ఆ దారిలో ఎవరినో మోహించాడు, ఆ పెళ్ళి చెడిపోయింది. వాళ్ళ నాన్న వేరు ఆవిడకి చేసేసారు, ఇతను వచ్చే లోపున. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాటిని కాపాడుకోగలిగాడా? నజీరుడు అంటే వ్రతం పూర్ణుడు అని అర్థం. హల్లెలూయా. అతను బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని కొరకు ఉండే దినాలే. కానీ వేశ్యను మోహించి వేశ్యతో ఉండడం మొదలెట్టాడు. తనకి ఇచ్చినవన్నీ బలవంతా పోగొట్టుకున్నాడు. అదే అంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే మాట అంటే, యోసేపులో కిరీటం పొందుకుంటావా? సంసోన్లాగా ఉన్న కిరీటం ఓడబిక్కుంటావా? పుట్టడంతో కిరీటంతో పుట్టాడు. హల్లెలూయా. కానీ మధ్యదారిలో అన్నీ పోగొట్టేసుకున్నాడు. దేవుని కలిగి ఉంటేనే, దేవుడి మాటలో మనం కలిగి ఉంటారు. అవసరానికి దేవుడిని మనం ఆహ్వానిస్తున్నాం, అవసరం అయిపోయినంత వదిలేస్తున్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎలా ఉన్నారండి ప్రజలు? ఏంటి పిల్లలు పుడతలేదండి, మా అమ్మాయి గర్భసంచి సిల్లడిపోయిందండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దేవుడు ఆలకెత్తాడు, చక్కని బిడ్డలు ఇద్దరు ముగ్గురు కనేస్తుంది. అయ్యా మా అబ్బాయికి ఉద్యోగం లేదు, బెంగళూరులో ఉద్యోగం వచ్చారు. అది అయిపోయిన తర్వాత ఆ కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసుకు ఒక రోజు 2 సార్లు వచ్చి 100 రూపాయలు పాస్టర్ గారికి కానుక ఇచ్చేది. తర్వాత మందార చెట్టు చుట్టూ తిరుగుతుంది. ఎందుకు కానీ ఒక ఆవిడ ఎప్పుడు చూసినా మందార చెట్టే. హల్లెలూయా. ఏటో తెలుదా ఆ మహత్యం. మందార చెట్టు ఏమి ఫేమస్ అవ్వలేదు. ఎప్పుడైనా చూసారు? నా చిన్నప్పటి నుంచి మందార చెట్టు ఉంది. వాళ్ళు ఎప్పుడైనా ఏమో చాలా మంది కోసుకుంటారు, చాలా మంది వాడుకుంటారు. ఫేమస్ అయినట్టు తెలుసా? ఎక్కడ వేసింది అక్కడే ఉండిపోయింది. ఎప్పుడైనా గొప్పగా ఎవరైనా అమెరికా కూడా కొనుక్కున్నంత ఎక్స్పోర్ట్ అయ్యిందండి అది. హల్లెలూయా. ఈగిలిపోతుగా అంతే. హల్లెలూయా. అక్కడ దొడ్లో పడి ఉంటుంది అంతే. నందిపోతం చెట్టు మా ఇంట్లో వేసేవారు. హల్లెలూయా. ఆ పెంటకాయ ఎంత వచ్చేసేది అంతే, అక్కడే దాని బతుకు. ఆ పెంటకాయడే కానీ ఇంట్లో తీసుకెళ్తారు దాన్ని ఎవడన్నా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విరజాజులు మల్లెపూలు అన్నీ తెస్తారు, కానీ వాటిని ఎక్కడన్నా తెచ్చుకుంటారండి? గుమ్మం దగ్గరే వదిలేస్తారు. నిజమే కదని చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. అంత ఫేమస్ అవ్వాలంటే ఎవరిని పట్టుకుని ఉండాలి? దేవుడు ఇచ్చిన వాటిని కాపాడుకోవాలి. విశ్వాసం అబ్రహాం కాపాడుకున్నాడు, పౌలు గారి విశ్వాసం కాపాడుకున్నాడు, తుదమట్టుకు పరిగెట్టాడు, మధ్యలో వదిలేలేదు దేవుడిని. హల్లెలూయా. నిత్య జీవాన్ని చేపట్టాడు. హల్లెలూయా. నా పరువు కడముట్టించాను. హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఈరోజు ఎంతమంది దేవుళ్ళు నిలకడగా ఉంటున్నారు, సిద్ధపడి ఉన్నారు. హల్లెలూయా. లోక సమస్యల్లో పడిపోతున్నారు కొంతమంది, అహిక విచారాల్లో పడిపోతున్నారు, ధన మోసంలో పడిపోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మన యేసయ్య నామం ఈ లోకంలో భూలోకం అంత ధనం ఇచ్చినా, భూలోకం అంత బంగారం ఇచ్చినా, హల్లెలూయా, యేసయ్య నామం దగ్గర ఏది పనికిరాదు. హల్లెలూయా. ఆయన నామం ఉంటే చాలు. వెండి బంగారాల కంటే గొప్ప నామం యేసు నామం. హల్లెలూయా. దాన్ని కలిగి ఉన్నవాడు, హల్లెలూయా, దాన్ని పోగొట్టుకోకుండా ఆయన చెప్పిన వాటిని కాపాడుకోవాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చాలామంది ఎన్ని రోజులైందో ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకుని ఎన్ని రోజులైందో, సహవాసానికి వచ్చి ఎన్ని రోజులైందో, ప్రార్థన చేసుకుని ఎన్ని రోజులైందో. హల్లెలూయా. సహవాసంగా కూడమన్నాడు లేదా? కొందరు మానుకున్నట్లు మీరు మానుకోకండి, సహవాసంగా కూడమని ఎబ్రిల్ పత్రికలో చెప్పాడు కదా. హల్లెలూయా. హల్లెలూయా. నీ సొంతంగా మనం చేసుకునే ప్రార్థన వేరు, సంఘంగా ఎలా చేసే ప్రార్థన వేరు. మన మధ్య నుండి దేవుడు మాట్లాడతాడు. మన సంఘంగా కట్టాడు, రక్తంతో కడిగాడు, రక్తంతో కొనుక్కున్నాడు, ఓ సంఘంగా చేశాడు. ఈ సంఘంలో నుంచి నువ్వు ఎలా వెళ్ళిపోతావు? హల్లెలూయా. ఒక మాట, చిన్న మాట, ఈ శరీరంలో ఈ శరీరం సంబంధం లేదని చెయ్యాలి